నేను జైలుకి వెళ్తున్నా, నాకేం బాధ లేదురా. నా చెల్లి నా తల్లి ఎంత విలువెళ్ళాడిపోతున్నాడో అది ఆలోచించుకుంటేనే బాధగా ఉందిరా. ఇది అస్సలు అవ్వదన్న. అన్న మామూలుగా తెలంగాణలో బోనాలు చేస్తారన్న, ఆంధ్రాలో చేస్తారా? కానీ నువ్వు కోర్టు బోన్ ఎక్కగానే మీ కన్న తల్లి నీకు రాఖీ కట్టిన చెల్లి ఇద్దరు కలిసి బోనాలు చేసుకుంటారన్న ఆంధ్రాలో. నేను జైలుకి వెళ్ళిపోతే నా కార్యకర్తలు ఎంత బాధపడతారా. ఒక్కొక్కరు కంటాలు కోసుకుంటారు, నిప్పు వెలిగించుకుంటారు, ఆహుతి చేసుకుంటారా. ఊరుకో అన్న, నువ్వు జోక్ చేయకు. వాళ్ళు ఏం అలా చేయరన్న. నువ్వు జైలుకు పోతానంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నావు తెలుసా? ఒకసారి అక్కడ చూడు. జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి చేసుకొని ఉంటాడయ్యా, లోపల ఉంటాడు. అంతకుముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్కి జైలు. కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదురా, మన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మన ప్రభుత్వంలో మన పనితీరు చూసి అయ్యో అలాంటి వ్యక్తికి ఇలా జరిగిందా అని చెప్పి బాధపడతారా. నీ ఎక్స్పెక్టేషన్లో నా ఎగ్ పఫ్. ఒకసారి నీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారి ఏమనుకుంటాడో విను. అప్పటికి ఇప్పుడు కంపారిజన్ ఎలా ఉంది సార్? ఇప్పుడే బాగుంది. ఇంకా వర్క్ చేసే వాళ్ళకు అవి ఇవి ఇబ్బందులు ఎదురయ్యేటివి నాకు. ఇప్పుడు ఇంకా చేస్తూ ఉంటే కూడా చేయమని బాగా చేయమని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అన్నా నీ డబ్బులు దొరికిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు రా, ఎలా దొరికినాయిరా? కష్టపడి సంపాదించినోడు కూడా అంత ఫీల్ అవ్వడు కదన్నా. కొట్టేసిన డబ్బులకి ఎందుకన్నా గిలగిలా కొట్టుకుంటున్నావు? ఏదైనా డబ్బులే కదరా. వెంకటేష్ నాయుడు తెలుసా అన్న? అది ఎవరో నాకు తెలియదు కదరా. సంబంధం అయితే నీతో దిగిన ఫోటోలు ఎందుకు అన్న? దాన్ని పోయే ప్రతి ఓడు నాతో ఫోటో దిగుతారా? అంత మాత్రానికి నేను తెలుసా? దాన్ని పోయేవాడితో దిగినట్లేదన్నా, మీ దాన్ని పోయేవాడితో దిగినట్టుంది. చెవినేటికి బాగా కావాల్సినోడన్నా, నీకు తెలిసే ఉంటుందన్నా. ఏం పేరు అన్నావురా? వెంకటేష్ అన్న. ఆ వెంకటేశ్వర స్వామి నాకు 11 ఇచ్చాడు. ఈ వెంకటేశుడు ఏం చేశాడు? 10 మందికి కనిపించేలాగా కొట్టేసిన డబ్బుల్ని వీడియో తీసి పెట్టాడన్నా. ఎవరైనా గొంతు కోసేసి గొడ్డల చేతిలో పట్టుకొని తిరుగుతారా? అలాగే కొట్టేసిన డబ్బులు వీడియో తీసి పెట్టుకుంటారా? క్లారిటీ కోసం వీడియో తీసి నీకు పంపించుంటాడన్న. నాకు ఫోనే లేదు, నాకు సంబంధమే లేదు. అన్న నీ ఫ్యాన్స్ అయిన తర్వాత నీలా మారుతారా లేదా నీలా మారినాక నీ ఫ్యాన్స్ అవుతారా అర్థం అవ్వట్లేదు అన్న. మనం ఫాలో అయ్యి వస్తారు. అసలు ఏమైందిరా? మన కోసం ఎవరినైనా రప్ప చేశారా? అన్న ఎవరినైనా తొక్కిస్తారు కానీ కన్న తండ్రిని తొక్కిస్తారు అన్న ఎవరైనా? క్రైమ్ లో నన్ను మించిన యానిమల్ లో ఉన్నాడు ఎవర్రా అభిమాని? హర్షవర్ధన్ అనే నీ అభిమాని తన కన్న తండ్రినే కిరాయికి కారు తెచ్చుకొని గుద్ది చంపేద్దామనే ప్రయత్నం చేశాడన్న. చంపడానికి ఎప్పుడాలు చేయకూడదు, ఏదైనా ఉంటే కేసులు పెట్టుకోవాలా, అంతేగాని అయినా వాళ్ళ నాన్న చంపితే డబ్బులు ఎలా వస్తాయరా? తన తండ్రి పేరు మీద ఇన్సూరెన్స్ చేపించి ఆ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని యాక్సిడెంట్ చేసి చంపే ప్రయత్నం చేశాడన్న తండ్రిని. ఏదో లిటిల్ బిట్ ఫాలో అయ్యాడు అనుకున్నాను రా, యాసిస్ ఫాలో అయిపోయాడు. అన్న మీ అభిమానులు ఎవ్వడు మంచోడు ఉంటాడన్న. గంజా కొట్టేటోడు, డ్రగ్స్ కొట్టేటోడు, మర్డర్లు చేసేటోడు, రేపులు చేసేవాడు, చివరికి నాన్నని చంపి నరకానికి పంపించేవాడు కూడా మీ అభిమాని. గ్రేట్ అన్న. అన్నా పిలిచారంట. పిలవండి రారమ్మా. మీరు ఇక్కడ ఉంటారనుకోలేదన్నా. అంటే నేను జైలుకి పోతాను, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ నువ్వే అనుకున్నావా శ్యామలా? కోడి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ప్లానింగ్ ఏంటి, ఐడియాస్ ఏమి? తెలుసు కదన్నా, యాంకర్ని టిప్ ఇస్తే గానీ చెప్పలేను. మీరేది చెప్తే అదే అన్నా. అన్నదాత సుఖీభావ, ప్రతి ఒక్క రైతుకు అందటం లేదని నాకు అందలేదని చెప్పి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతలే, ప్రశ్నించు ఆ కోడి ప్రభుత్వాన్ని. నాకు ఆ పథకం డబ్బులు రాలేదు అని చెప్పాలంటే నేను రైతు అవ్వాలి. ఆంధ్రాలో నాకు ఎన్నో కన్ని ఎకరాలు ఉండాలన్నా. ఆంధ్రాలో ఎకరాలు లేవా నీకు? మీరిచ్చే పేమెంట్కి అపార్ట్మెంట్తో ఫ్లాట్ కొన్నానన్నా. అంతకు మించి ఏం రాలేదన్నా, మీరే తీసివ్వాలి. అంటే నా ఆస్తులకు ఇవ్వాలా? కాదన్నా, మీరే కొనివ్వాలని. ఆ ఒకటి అడక్కు. ఎక్కడ మీద కొట్టేసిన డబ్బులు ఏం చేసుకుంటాడో, ఎప్పుడు అడుక్కు తిన్నట్టే నా దగ్గర ఏమి లేవని చెప్పుకుంటాడు. ఆగస్ట్ 15th ఫ్రీ బస్ అంటగా. ఫ్రీ బస్సు, నిన్న తల్లికి వందనం, మొన్న ఉచిత గ్యాసు. ఆడబిడ్డలకు అండగా ఉంటుంది ఈ కూటమి ప్రభుత్వం. చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ఈ ఆనందం నా కళ్ళల్లోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డల అందరి కళ్ళల్లోనూ ఉంది. నీ కళ్ళల్లోనే కుళ్ళున్నట్టుంది. మనం పెట్టే పథకాలు చరిత్రలో నిలిచిపోయే పథకాలు. ఏందమ్మా ఈ చెత్త పథకాలు? అలాంటి పథకాలు మనం పెట్టం. చెత్త మీద డబ్బులు వసూలు చేసిన వాడికి అన్ని చెత్తలాగానే కనిపిస్తాయి. బస్సు అనేది ఒక ఎమోషన్ అండి. అత్తగారింటికి నుంచి పుట్టింటికి రావాలనుకునే ఆడపిల్లకి ఈ బస్సే ఒక వారధి. హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలు ఇంటికి రావడానికి ఈ బస్సే ఒక వారధి. అమ్మా ఇలాంటి పనికిమాలిన పథకాలు పెట్టి నంగనాచి ప్రేమలు చూపిస్తా ఉన్నారు వీళ్ళు. నిజమైన ఎమోషన్ నేను. గుర్తించుకో తల్లి. మా శ్రీశక్తి ఏంటో నీకు బాగా తెలుసు.
11 వచ్చాయి. నెక్స్ట్ ఒకటైనా వచ్చేలా బిహేవ్ చేయి. తెలుసమ్మా మీ శ్రీశక్తి. ఉంటా తల్లి. ఏంటన్నా నువ్వు ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నావు అన్నారు. నేనెందుకు హాస్పిటల్లో ఉంటాను రా? అవసరమైతే నా వల్ల వేరే వాడు హాస్పిటల్లో ఉంటాడు కానీ కాలు చేతులు ఇరిగినాయి అన్నారు. కాలు చేతులు ఇరిగిపోవడం ఏంట్రా? అంత బాగుంటేను నువ్వు జాగ్రత్త అన్న. జాగ్రత్తలు అంటావేంట్రా? బాగానే ఉంటాను కదరా. ఏంటన్నా మొహం అంతా బానే ఉంది, ముఖానికి ఏమైందమ్మా? అంత బాగానే ఉంది కదా. నువ్వు చేసిన అన్యాయానికి అమ్మా చెల్లి ఇంటికి వచ్చి చేతికి దొరికిందంతా ఇసిరేసినట్టు, మీ మొహం అంతా పచ్చడి అయిపోయినట్టు బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారన్నా. ఏమైందమ్మా? అంత బాగానే ఉన్నాను కదమ్మా. ఎవరమ్మా ఫేక్ న్యూస్ని ప్రచారం చేసేదే? ఆయనేమో కాలు చేతులు ఇరిగినాయి అంటారు, నువ్వేమో మొహం పచ్చనింది అంటావు. అసలు ఏం జరుగుతుందమ్మా? ఎందుకన్నా బాధపడుతున్నావు? బాగుండండి ఫేక్ న్యూస్ ప్రచారం చేసి బాగలేదంటే బాధపడినా? అవునన్నా బాధగానే ఉంటుంది. మరి కోట ప్రభుత్వం అంత చేస్తుంటే ఏమి చేయలేదంటే వాళ్ళకి బాధ ఉండదా? ఒక వ్యక్తినంటే అంత బాధపడుతున్నావు, ఒక వ్యవస్థనంటే వాళ్ళంతా బాధపడతారు. ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు, ఉచిత గ్యాస్ ఇస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ కన్ఫర్మ్ అయిపోయింది. అన్నదాన సుఖీభావ ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. అర్థమైందిలేమ్మా. మన ఫేక్ ప్రచారాన్ని చెంప మీద చెల్లెమని కొట్టారన్నమాట. అన్నా అమ్మ ఎక్కడుందన్నా? అమ్మ ఎక్కడ ఉందంటే ఇంట్లో ఉంది. అదే ఎవరింట్లో? అంత పెద్ద ప్యాలెస్ లో భయంగా ఉందని చెప్పి చెల్లి దిగింది. అమ్మకి మరి నెలకి ఎంతో అంత ఖర్చులకు పంపిస్తున్నావా లేదా? డబ్బులు కాదు కానీ అమ్మ పేరు మీద ఉన్న గిఫ్ట్ డీడీ నా పేరు మీదకి షిఫ్ట్ చేసుకోవడానికి కోర్టు నుండి నెల నెల నోటీసులు పంపిస్తుంటా. అయినా చెల్లి దగ్గర ఉంది కదరా, అంత ఆవిడ చూసుకుంటుంది. చెల్లె ఆస్తులు నువ్వే లాక్కొని చూసుకుంటూ అమ్మని చూసుకుంటుంది అంటావా? బుద్ధి ఉండాలన్నా. అన్న అమ్మకు రావాల్సిన అద్దె డబ్బులను కూడా గద్దలాగా అందుకని వెళ్ళిపోతున్నా చూడన్నా. ఏం కడుకోవన్నాను? మామూలు కొడుకుని కాదురా, చరిత్రలో నిలిచిపోయే సన్నని. అన్న ఆంధ్రప్రదేశ్ జనాల డబ్బులు 1,00,000 కోట్లు దొబ్బేసావన్న స్కాములు చేసి. చివరికి అమ్మకు వచ్చే అద్దె డబ్బులు కూడా 20 లక్షలు ఎలా దొబ్బేయాలనిపించింది అన్న. అయినా మీకెందుకురా? అన్నప్రాసన్న రోజు పెన్నులు పెట్టారు, అన్నం పెట్టారు, పుస్తకాలు పెట్టారు, డబ్బు పెట్టారు. నేను ఇక్కడ పెట్టిన డబ్బులు దాకలా, అమ్మ చేతిలో ఉన్న డబ్బులు దాకా. మాకు క్లారిటీ ఉంది, మధ్యలో మీకెందుకురా? స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా. ఒక్కసారి కూడా మొహం చూడమ్మా. రహస్య స్నేహితుడు కాదు, అసహ్య స్నేహితుల్లా ఉన్నాడు. బంగారం కనిపించేలా వేసుకొని తిరుగుతా ఉన్నారు. నువ్వంటే లెక్కల మీద సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి బంగారం రూపంలోకి మార్చి కనపడకుండా దాచుకుంటావు. కష్టపడిన సొమ్ము బంగారం కొనుక్కొని మెల్ల వేసుకొని చూపించుకుంటూ తిరుగుతాం. తప్పేంటి? ఒకప్పుడు ఫ్యాన్ గాలి కింద కూర్చునే వాళ్ళు, ఇప్పుడు బయట గాలికి తిరుగుతూ ఉన్నారు. ఫ్యాన్ కింద ఉంటే ఫ్యాన్ ఎప్పుడు మీద పడుద్దని భయపడి వచ్చేవాళ్ళం. ఇప్పుడు హాయిగా చల్లగాలికి పిల్లగాలికి ఒకరి మీద ఒకరు పడి. మేము ఓపెన్ హార్ట్ అండి, ఫ్రీగా ఉంటాం. ఓపెన్ హార్ట్ గురించి ఎందుకురా? ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే టైంలో అయినా మా గురించి మాట్లాడడానికి మీరెవరు?